హాయ్ ఫ్రెండ్స్, కాజాలండి. ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తా. చాలా చాలా టేస్టీ అండి. మనమే తయారు చేసేసుకోవచ్చు. కంపల్సరిగా వీడియో కిప్ చేయొద్దు, చూసేయండి ఎంత బాగా వచ్చేస్తాయో లేయర్లు. అదిని చూడండి ఫ్రెండ్స్, మీకు లేయర్లు చూపిస్తున్నాను నేను. ఎంత బాగా వచ్చినాయో కదా. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి. ఇలా టేస్టీగా తినేయండి. వీడియో కిప్ చేయొద్దు అస్సలు. చూడండి, కాజా అంటే ఇలా ఉండాలి. చూపించేస్తాను మీకు ఎలా తయారు చేయాలి ఏంటి అని. కంపల్సరీగా వీడియో చూడండి. టేస్ట్ చేసేద్దామా? చాలా బాగుందండి, జ్యూసీగా సూపర్ అండి. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీ, కరకరలు ఆడుతుందండి. రవ్వ కోసం కదా, చాలా టేస్టీ. వీడియో కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూసేయండి. తప్పనిసరిగా చేసేద్దామా? వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూడండి, 1 కప్పు మైదా పిండి, 1/2 కప్ బొంబాయి రవ్వ, 1 కప్ షుగర్, 1/2 కప్ నెయ్యి తీసుకోండి. ఏమిటి అని అనుకుంటున్నారా? కాకినాడ కాజా చేసేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూపించేస్తా అండి కలుపుతాం ఎలా కానీ. బౌల్ తీసేసుకోండి. బౌల్ తీసేసుకొని మైదా వేసేసుకోండి, బొంబాయి రవ్వ వేసేసుకోండి, షుగర్, తర్వాత కొంచెం బేకింగ్ సోడా. చూడండి ఫ్రెండ్స్, కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి కంపల్సరీగా. నెయ్యి ఇలాంటిది చిన్నది ముక్కుడు తీసుకోండి. కొంచెం గోరచ్చి పెట్టుకోండి నెయ్యి. చూడండి, వేడి చేసేసుకుందాం. నెయ్యి వేడి చేసుకున్నాం కదా, కొంచెం ఇలా పెట్టుకోండి. చూడండి, ఇలాగా కొంచెం లైట్గా వేడవ్వాలి కంపల్సరిగా. సరిపోతుందండి. చూసేద్దాం. చెయ్యి మట్టికి అస్సలు పెట్టద్దు, కాలుతుంది. ఇలా వేడితో ఫ్రెష్ చేసేసుకోండి పిండి అంతా పట్టేలాగా. ఇప్పుడు చేతితో చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రెష్ చేసేసుకోండి అంతా కూడా. రవ్వ పిండి అంతా మిక్స్ అవ్వాలి, బేకింగ్ సోడా అంతా మిక్స్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేస్తే ఉండవ్వాలి, ఇలా ఉండాలి. ఇందులో అంతా రఫ్ చేసేస్తాం కదా, మనకి కావాల్సినంత వాటర్ పోసుకొని చపాతీ ముద్దలా కలుపుకోండి. కొంచెం కొంచెం పోసుకోండి వాటర్. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ ముద్ద చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ముద్ద చేసేసుకోండి నీట్గా. చేసేసుకొని ఇలా ఫ్రెష్ అవుతే చాలండి. స్మూత్గా ఉంది కదా, నానాల్సిన అవసరమే లేదండి. పప్పు పెట్టేసుకొని చేసుకున్నాక పెట్టి తీసేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసేసుకోండి. వీడియో కిప్ చేయకండి అస్సలు. కాకినాడ కాజా ఎలా చేయాలో చూపించేస్తా. ఇది 2 డివైడెడ్ చేసుకోండి. ఇలా చేసుకుని ఇది ఒకటి పెట్టేసుకోండి. ఇలా చేసుకొని కొంచెం పిండి వేసుకుని చపాతీ చేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకి ఏ సైజు కావాలో సైజ్ చేసుకోవచ్చండి. నేనైతే 2 చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్ ఈ మందం ఉంటే సరిపోతుంది. ఇది పక్కకు పెట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇంకొకటి కూడా చేసేసుకుందాం. నానాల్సిన పని లేదండి, అస్సలు నానాల్సిన అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, చపాతీలు పూర్తయిపోయింది కదా. ఇది ఇలా చేతి మీద తీసుకుని ఫుల్గా వేసుకోండి పిండి. చాలా ఫుల్గా వేసుకోవాలి పిండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకున్న తర్వాత ఇది ఇలా వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం పిండి అప్లై చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, పిండి బాగా అప్లై చేసాం కదా, ఫుల్గా అప్లై చేయండి. ఫుల్ అంటే ఫుల్, ఇంకా చాలా ఫుల్గా ఉండాలి. కొంచెం నెయ్యండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పొడి లేకుండా నెయ్యి అప్లై చేసేయండి. అయిపోయింది కదా, మళ్ళీ పిండి చల్లేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్,
ఫుల్గా మీకు ఎంత వీలో అంతా వేసుకోండి. ఫుల్గా చాలా చాలా ఫుల్ ఉండాలి. ఇప్పుడు రెండో చపాతీ పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకుని అడ్జస్ట్ తీసేయండి. 4 పలకలుగా రావాలి మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేయండి కరెక్ట్గా. వేస్ట్ని తీసేయండి కరెక్ట్గా. తీసేయవలసిన పని లేదండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ అప్లై చేసేద్దాం నెయ్యి. మీకు నెయ్యి లేకపోతే నూనె అన్న అప్లై చేయొచ్చండి, డాల్డా అన్న అప్లై చేయొచ్చు. మీకు మీ దగ్గర ఏది ఉంటే అది అప్లై చేసుకోండి. చూడండి, ఇలా అప్లై చేసేస్తాం కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ మళ్ళీ పొడిపిండి జల్లేసుకుందాం ఫుల్గా. చూడండి, ఇలా ఫుల్గా జల్లేసుకోండి. ఇలా కొంచెం ఇలా అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు మనం కట్ చేసిన పీసులు ఉన్నాయి కదా, ఇలా 2 డివైడెడ్గా తీసుకుని ఇలా పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఏదైనా సరే ఇలా పెట్టేసుకోండి నీట్గా. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టేసుకోండి. అన్నీ కూడా మనకి ఏది ఈక్వల్గా ఉంటే అది కొంచెం నెయ్యి అప్లై చేసేద్దాం. మళ్ళీ కొంచెం పొడిపిండి అప్లై చేసేద్దాం. చాలా చాలా టేస్టీ అండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేను చూపించిన విధంగా తయారు చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా పెట్టుకోండి. ఇది ఇలా పెట్టేసుకోండి. క్లియర్గా అయిపోయినాయి కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ పట్టుకోండి. జస్ట్ ఇలా లైట్గా ప్రెస్ చేయండి. ఇక్కడ అసలు గట్టిగా అస్సలు వత్తద్దండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం పొడిపిండి జల్లుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా లైట్గా ప్రెస్ చేయండి. లైట్గా అంటే లైట్గా. మళ్ళీ ఇలా తిప్పేసుకోండి రోళ్ళు. ఇలా మళ్ళీ ఇది ఇలా చూడండి, ఇలా గట్టిగా ఏదైనా సరే అంటే గట్టిగా చేయండి ఫ్రెష్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం కదా లాస్ట్కి. ఇక్కడ వాటర్ తీసుకోండి, వాటర్ అప్లై చేయండి. ఇక్కడ ప్రెషింగ్ చేసుకోండి. కొంచెం ఏదైనా అడ్జస్ట్ ఉంటే ఇలా లోపలికి మర్చేసి ఇలా చేయండి ఫ్రెండ్స్. కొంచెం పలసగా రావాలి. ఇక్కడ మనకి కలిసిపోవాలండి. చూడండి, ఇక్కడ కొంచెం వాటర్ తడి చేయండి. అడ్జస్ట్ అన్నది అస్సలు ఊడకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా వెళ్ళిపోతున్నాం కదా. కరెక్ట్గా ఎక్కడికి అవుతూ వస్తుందో అది వాటర్ ఎక్కువ తడి చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అంతే అయిపోయింది. పక్కన పెట్టేసుకుని ఇలా సాగు తీసేసుకోండి. కొంచెం మీకు ఎంత వీలవుతుంది అంత. మీకు ఎక్కడైనా అడ్జస్ట్ అన్నది ఊడిపోతుంది అని అనుకుంటే వాటర్ తడి చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగు చేసుకోవచ్చు ఇలా స్మూత్గా. చూడండి, కరెక్ట్గా సరిపోయింది. కొంచెం లాంగ్ కూడా అయింది కదా. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసేసుకున్నాము కదా రోల్ లాగా. ఈ అడ్జస్ట్ ఉంది కదా, ఎక్కడైనా ఊడకూడదు అనుకుంటే కరెక్ట్గా ఏది కూడా ఇలా పెట్టుకోండి. కొంచెం పిండి వేసుకుని ఇలా పెట్టేసుకోండి. అడ్జస్ట్ కిందకి రావాలండి. మనం ఎక్కడో తరకు పెట్టాము అక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఏది వేస్ట్ పోకుండా కట్ చేసుకుందామండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నాకు ఈ సైజు చాలనుకున్నా. కరెక్ట్ సరిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా కొంచెం ఇలా చెప్పేసుకోండి. ఇలా చెప్పేసుకొని ఇలా తీసుకోండి. ఫస్ట్ పీసు చాక్ ఇక్కడ పెట్టేసుకుందాం. ఏమీ లేదండి, జస్ట్ ఇలా పెట్టుకుని కొంచెం సెంటర్కి అంతే. చూడండి, ఇలా రావాలి. సెంటర్ పెట్టుకుని కొంచెం ఇలా 3 సార్లు ఇలా అనేయండి, అయిపోతుంది. బ్రష్ కొంచెం ఉందేయండి. అన్నీ కూడా మీకు చూపించేస్తాను నేను. ఒకసారి పైకి ఒకసారి కిందకి అంతే. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఇటు వెళ్ళాం కదా, ఒకసారి ఇటు అంతే. ఎక్కువగా ఫ్రెష్ చేయకండి. మళ్ళీ చూపిస్తున్నాను, మీకు వీడియో క్లిక్ చేయకండి, ఎండింగ్ వరకు చూసేయండి. ఇలా అంతే ఫ్రెష్. మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటాయి. ఇంతే 3 సార్లు రావాలండి. అప్పడాల కర్ర మట్టికి సెంటర్కి పెట్టుకోండి. ఇలా ఫ్రెష్ అంతే అయిపోయింది కదా. అన్నీ ఇలాగే చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్,
ఒక బౌల్ పిండికి ఎన్ని కాజాలు వస్తున్నాయండి. అన్ని ప్లేట్లో పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు అన్ని వేపేసుకుందామండి. పంచదార తీసుకోండి. ఫస్ట్ ఒక బౌల్ సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా చిన్నది ఒక గిన్నె పెట్టేసుకోండి. పంచదార వేసేసుకోండి. ఫుల్గా ఉండాలండి. చూడండి, ఒక బౌల్ ఫుల్ వేసేసాను నేను. వాటర్ తగినంత పోసుకోండి. కొంచెం చక్కెర మిరిగేలాగా ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం చూడండి ఫ్రెండ్స్, పాకం ఇలా ఉడికిపోతుంది కదా. ఉడికేటప్పుడు ఇలా జస్ట్ ఇలా కొంచెం తీసుకొని ఇలా చూడండి, లైట్ తీగ పాకం వస్తే చాలండి. లైట్ రావాలి, డార్క్ వద్దు. చూడండి, వచ్చేసింది. ఇప్పుడు దించేసుకుందాం. పక్కన పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది నిమ్మరసం. మన పాకం ఎలా ఉన్నది అలాగే ఉంటుంది. ఒక స్పూన్ 2 స్పూన్లు వేసుకోండి. కంపల్సరీగా కిప్ చేయకండి. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. పక్కన పెట్టేసుకుందాం. నిమ్మరసం వేయటం వల్ల పాకం ఎలా ఉన్నది అలాగే ఉంటుంది, అస్సలు చిక్కపడదు. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఐ ఫ్లేమ్లో పెట్టేసుకోండి. చూడండి, ఒక బౌలు నెయ్యి వేసుకోండి. చాలా చాలా టేస్టీ అండి. ఒక బౌలు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. ఐ ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఇంకా హీట్ అవ్వలేదండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అయింది కదా. అన్నీ వేసేసుకుందాం. మొత్తం వేసేస్తానండి. ఇప్పుడు ఇలా ఇలా అనాలి. ఆయిల్ అన్నట్టు మీకు వెళ్ళాలి కదా. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగా వచ్చేస్తున్నాయి. పైకి ఒకటి సూపర్గా. ఒకసారి ఇలా కలుపుకోండి. మళ్ళీ ఇలా ఉంది. జస్ట్ వీటిని కూడా కొంచెం ఫ్రెష్ అయ్యింది. చాలా చాలా బాగుంటాయి. స్లోలో పెట్టుకోండి స్టవ్ మట్టికి. ఇలా అంటానే ఉండండి కలర్ వచ్చే వరకు. కొంచెం చాలా చాలా బాగుంటాయండి. చూడండి, మీకు ఇప్పుడే తెలుస్తుంది ఎలా పొంగిందో. అస్సలు మానద్దండి, మిస్ అవ్వద్దు. ఇలా అంటానే ఉండండి ఫ్రెండ్స్. పెద్ద చక్రం ఉంటే పెద్ద చక్రంతోనండి, లేకపోతే ఇలా అంటానే ఉంటుంది ఫ్రెండ్స్. అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. మీరు కూడా ట్రై చేయాలి కదా. మీ పిల్లలకి, బామ్మలకి, పెద్దవాళ్ళకి అందరికీ పెట్టుకోవాలి కదా. చాలా ఇష్టంగా తింటారండి. మనం బయట తెచ్చుకుంటే అందులో డాల్డాలు అది పోస్తారు. ఇంట్లో చేసుకుంటే ఇలా హెల్దీగా ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పొంగిపోయినాయి కదా. లో ఫ్లేమ్ కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా వేసేసుకోవాలండి. హై ఫ్లేమ్ అస్సలు ఉండకూడదు. కాజాకి లోపల కుక్ అవ్వదు. చూడండి ఫ్రెండ్స్, మనం ఎంత ఫ్రెష్ చేస్తే అంత మంచిది. కావాలి దీన్ని కూడా ఫ్రెష్ చేయండి. ఇలాగా పొరలను ఇచ్చుకుంటాయండి. నేను ఎందుకు ఫ్రెష్ చేస్తున్నానంటే పొరలు ఇచ్చుకోవడం కోసం. లోపల పొరలను ఇచ్చుకొని చూడండి శబ్దం ఎలా వస్తుందో, గుల్ల శబ్దం వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి, నాకైతే చాలా చాలా నచ్చేసిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఒక్కటి కూడా వేస్ట్ కాదండి. ఒక్కటి కూడా వేస్ట్ కాదు. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నేను ఎలా చేసి చూపించానో మీరు అలా తప్పనిసరిగా ట్రై చేయాల్సిందే మీరు. చూడండి, నేను ఎందుకు చెప్తున్నానంటే పొట్టులో తీసుకోకుండా ఇలా ఇంట్లో ట్రై చేయాలని చెప్తున్నానండి. హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలకి కప్పాలు, దగ్గులు అది వచ్చేస్తాయండి బయట తెచ్చుకుంటే. అది కూడా తప్పు కాదండి. చేసుకోలేని వాళ్ళు తెచ్చుకుంటారు, తింటారు. కానీ నేను చూపించేది ఎందుకంటే మీరు కూడా ఇలా ట్రై చేయాలి, ఎలా నేర్చుకోవాలి అని చూపిస్తున్నానండి. వీడియో అసలు క్లిక్ చేయకండి, ఎండింగ్ వరకు చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, కలర్ ఎంత వచ్చేసింది కదా. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసుకుని తీసేసుకోండి కాజాలన్నీ కూడా. చూడండి, పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చేసింది. సూపర్గా ఉన్నాయండి. కలర్ కూడా మంచి కలర్ వచ్చింది. ఇలా తీసి నిమ్మటిని పాకం వేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, పాకం గోరువెచ్చగా ఉన్నది వేడి చూసుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుందాం. చూడండి, శబ్దం చూడండి ఎలా వస్తుందో. ఇలా శబ్దం వస్తే తీర్చుకున్నట్టుకండి మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇలా
వేసిన వెంటనే కొంచెం ఇలా తిరిగేసుకోండి. ఇప్పటిదాకా హీట్ చేస్తుందండి. సైలెంట్ అయిపోయిందంటే హీట్ చేసినట్టు లెక్క. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా చెట్టుకోండి. అన్నీ తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా పీచేసింది. రవ్వ వేసాం కదండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. చాలా తినేపోలే తినాలనిపిస్తుంది. చాలా చాలా టేస్టీ. నెయ్యి కూడా వేసాం కదా, నెయ్యి సూపర్గా ఉంటాయండి. వీడియోస్లో కిప్ చేయొద్దు, నేను తిని చూపించేస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, చూడండి కరెక్ట్గా సరిపోయింది. పాకం కూడా కొంచెం మిగిలిందండి. మనం వేరే స్వీట్లోకి ఉపయోగించేసుకోవచ్చు, వేస్ట్ అవ్వదు అస్సలు కూడా. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగున్నాయి కదా, సూపర్గా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఒక్క కాజా కూడా వేస్ట్ కాలేదు, ఒక్క కాజా కూడా వేస్ట్గా ఇచ్చుకోలేదు, పడలేదు. చూడండి పొరలుగా ఎంత బాగా వచ్చేసినాయి కదా, జ్యూసీగా ఉన్నాయి. చాలా టేస్టీ అండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొరలుగా వచ్చినాయో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో, సూపర్గా ఉన్నాయి కదండి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఒక్క కాజా కూడా వేస్ట్ అవ్వలేదు. చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయో, పాకం కారిపోతున్నాయి వేడివేడిగా. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసినాయి కదా, చాలా చాలా బాగున్నాయండి. చాలా బాగా పీచుకున్నాయి కూడా ఫుల్గా. చాలా టేస్టీ. మనం కలర్ కానీ ఏమీ వేయలేదండి, డైరెక్ట్గా చేసాం. చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరిగా. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చినాయో, లేయర్లు క్రిస్పీగా ఉన్నాయి.